ఆది జాంబవ ఆత్మీయ సమావేశానికి చిల్పూర్ మండలంలో ఎన్నిక కాబడిన మాదిగ జాతి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు అదేవిధంగా వార్డ్ మెంబర్లను ఒక సన్మాన కార్యక్రమం చేయాలనే ఒక గొప్ప ఆలోచన వచ్చిన ఈ కార్యక్రమానికి మూలం పోసిన ముఖ్యంగా శ్రీని గారికి, సోమన్న గారికి, నర్సయ్య గారికి, మల్లయ్య గారికి, అదేవిధంగా కరుణాకర్ వీళ్ళందరికీ నిజంగా నేను శిరస వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఈరోజు మీరు గమనించండి, మన ఓట్లు తీసుకొని గెలిచిన చాలామంది ఉన్నారు, నాయకులైనరు, ఎమ్మెల్యేలైనరు, ఎంపీలైనరు, కానీ ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు. కానీ ఒక మామూలు సామాన్య గ్రామ స్థాయి వాళ్ళకే ఈ ఆలోచన వచ్చిందంటే మాదిగ జాతిని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మీలో ఉన్నందుకు నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు తమ్ముడు అన్నట్టు మన కాన్స్టిట్యున్సీలే స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎవరు అంబేద్కర్ విగ్రహం కట్టుకుంటానన్నా నాకు చిల్పూరు మండలానికి సంబంధం ఉంటుంది, నాకు చిన్నపిండల గ్రామానికి సంబంధం ఉంటుంది. కానీ ఏ సంబంధం లేని గన్పూర్ వాళ్ళు వచ్చే సహాయం చేసిన అంబేద్కర్ విగ్రహాలకి, ఏ సంబంధం లేని గన్పూర్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి పిల్లల చదువులకు డబ్బులు సాయం చేసిన, ఏ సంబంధం లేని జానకాపురం, ఏ సంబంధం లేనంటే మన కాన్స్టిట్యున్సీ అంటే మనకి ఎక్కువ ఏ మండల్ చిల్పూర్ మండలితో సంబంధం ఉండాలి, సులక్షణ అంటానికి చిన్నపిల్లల గ్రామంతో సంబంధం ఉండాలి. అయినా కూడా అన్ని ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు వేసినా నేను సహాయం చేసిన. ఎవరైనా నా దగ్గరికి చదువుకు డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాం, పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నదంటే రాజారాం గ్రామంలో చాలామందికి చేసిన. ఇంకా శ్రీపత్పల్లి, కొండాపూర్ కొన్ని గ్రామాలు నేను చేసినాయి, మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవన్నీ ఎందుకు చేసినాము అని అంటే, మనం ఇంతకుముందు అన్న ఒకటి చెప్పిండు మన కుమారన్న, పే బ్యాక్ ది సొసైటీ అంటే ఎదిగిన ఎవరైనా సరే సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. బైబుల్లో ఏముంటుందంటే దశమ భాగం దేవుడికి ఇవ్వాలి అంటారు. కానీ నేను దశమ భాగం దేవుడికి ఇవ్వలేదు, ఇచ్చేది ఇచ్చుకుంటూ సమాజానికి ఇవన్నీ నేను ఎందుకు చేసినంటే, నేను ఆర్థికంగా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి నేను చెందించాలి. అంటే ఒక ఆరోగ్యం పైన, ఒక విద్య పైన, ఒక సామాజిక కార్యక్రమాల మీద నేను ఖర్చు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఎవరైనా సరే ఆపత్తి అని వస్తే నా చెయ్యి ఇవ్వడానికే సాయం చేసినా తప్ప ఏ రోజు గుంజుకోవడానికి సాయం చేయలేదని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. విషయం ఏంటంటే మాదిగలం మనం అంటరాని వాళ్ళమని మనకు మనం చెప్పుకోవడం కాదు. మనం కులం తక్కువైనా వీడి గుణంలో పర్వాలేదు అనే సంకేతాలు మన గ్రామానికి ఇవ్వాలి. ఈరోజు మనం ఒక గ్రామానికి సర్పంచ్ అయినేమో అంటే ఆ గ్రామానికి ఒక తల్లి తండ్రితో సమానులం. మనం గ్రామంలో వివిధ కుల సంఘాలు ఉంటాయి, మరి అన్ని కుల సంఘాలతోటి మర్యాదగా ప్రవర్తనగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏదో మేము గెలిచినాం, కులం తక్కువలం, మాకు అవకాశం వచ్చింది మేము ఏది పడితే అది చేస్తామంటే మనల్ని ప్రజలు విస్మరించుకునే పరిస్థితి వస్తుంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మన గ్రామంలో ఉన్న అన్ని కుల సంబంధాలతోటి మీరు మంచి సంబంధాలు మెయింటైన్ చేయండి. అవకాశం వస్తే జనరల్లో కూడా పలానా సర్పంచ్ గాయన కావాలి, జనరల్లో కూడా పలానా సర్పంచ్ వాళ్ళు కావాలి అనే స్థాయికి మన జాతిని తీసుకుపోవాలంటే మనం విద్వేషాలకు, వైషమ్యాలకు, లొల్లులకు పోకుండా గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉంచే దిశగా మీరందరూ పనిచేయాలని మీ సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గ్రామాల్లో అన్ని కుల సంబంధాలు ఉంటాయి, అన్ని కులాల వారు ఉంటారు. మన గౌరవ మర్యాదలు తప్పకుండా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను నీకు మొన్నటికి మొన్న
మేము గెలిచిన తర్వాత ఒక 2 కార్యక్రమాల విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన గ్రామంలో రోడ్లు సాఫ్ చేసేది, మోరీలు సాఫ్ చేసేది, పరిశుద్ధ కార్మికులు అంతా ఎవరు ఉంటారమ్మా? మన దళితులు ఉంటారు, మాదిగ వాళ్ళు ఉంటారు. మన మాదిగ వాళ్ళకు మనం ఏం గౌరవిస్తాం అనేది ముందు మనం అక్కడ స్టార్ట్ చేయాలి నా ఉద్దేశం. నాకు మొన్న మా గ్రామంలో నేను ఒక రజక వాడకపోతే వాళ్ళు ఏం చేసిందంటే నన్ను అన్న రాన్న సర్పంచ్ కదా, సర్పంచ్ వాళ్ళ అన్న తమ్ముడే, మర్యాద గౌరవాలు బాగానే ఉంటాయి, రాన్న భోజనం చేద్దామే అన్న, చికెన్ మటన్ అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పిన తర్వాత నేను విన్నా వాళ్ళ మాటలు. ఓకే రైట్. ఆ ముందే మన సఫాయి కార్మికులు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళని చూసిన ఆడికి వెళ్ళిన తర్వాత నన్ను లోపల పిలిచిండు, నాకు భోజనం పెడతానంటారు. లేదు ఓకే రైట్ అన్న, అందరు తిన్నారంటే అందరు తిన్నారు, అందరు పోయినా లాస్ట్ ఇక మీరే అది అన్న. అంటే నేను చూసి ఏం చేసిన అంటే, మరి వాళ్ళు తిన్నారా, మన మీ ముందు పనిచేస్తున్నారు మన కార్మికులు తిన్నారా అంటే, అన్న వాళ్ళు తినలేదే అని అన్నారు. మరి వాళ్ళు తినాలే కదా, ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసేసేది వాళ్ళే, మనమే కదా, మన జాతీయ కదా, మరి కావాలి తీయాలే కదా, వాళ్ళను పిలవాలి కదా అని అన్న. పిలుస్తామన్నా అంటే లేదు, వాళ్ళతో కలిసి తింటే వాళ్ళని రమ్మాను, లేకపోతే నేను పిలుస్తా అని చెప్పి అన్న తర్వాత ఆ వ్యక్తి, నన్ను పిలిచిన వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి, అమ్మ మీ సర్పంచ్ మరి మీరు వస్తేనే తింటానంటాను, లేకపోతే తినన్నా రాని అని తీసుకొని వచ్చింది. కలిసి భోజనం చేసినాం. ఇదొక సన్నివేశం. ఇంకో రెండో సన్నివేశం ఏంటంటే, మల్కాపూర్ హెచ్ఎం గారు ఉంటారు, శ్రీనివాస్ సార్ అని, నాకు బాగా ఆత్మీయుడు, నన్ను బాగా ప్రోత్సహించే వ్యక్తులలో మొదటి వ్యక్తి అయినా. తను ఏం చేసిందంటే, నేను మీకు సన్మానం చేస్తా, మళ్ళీ ముదిరాజ్ మీకు సన్మానం చేస్తా, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు కూడా సన్మానం చేస్తాను. మా అయ్యగారు ఉంటాడు, ఆయన మొత్తం వామపక్ష భావజాలం. అయ్యగారే బ్రాహ్మణ్స్ రెడ్డిస్ అందరూ ఒకే తీరు ఉంటారని మనం అనుకోతానా, మీకు దయచేసి చెప్తానా, వామపక్ష భావజాలం ఉంటే చెప్పిండు. సుదర్శన్ మరి ఇట్లా చేస్తానంటానంటే, ఓకే అయ్యారు మొత్తం తప్పకుండా, నేను సర్పంచ్, తమ్ముడు వార్డు మెంబర్ ఉంటాడు, మా చిన్న కొడుకు వాడు మన అరుణ్ వాడు, మరి వార్డు మెంబర్ అందంటే ఓకే అను. వెళ్ళినాం. వెళ్ళే ముందు ఒకటే కండిషన్ చెప్పిన వాళ్ళకి, అయ్యా సార్ మీరు పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేస్తానంటారు, చాలా సంతోషకరమైన విషయం, ఓకే, కానీ మీరు బాధపడానంటే నేను ఒక 2 మాటలు నేను మాట్లాడతానన్న. అంటే అది చెప్పు అన్న. అంటే మా ఇద్దరి మధ్య ఇండివిజువల్గా జరిగిన సంఘటన. ఏంది సుదర్శన్ గారు అంటే, నేను వస్తా, మీరు నన్ను లోపల తీసుకుపోతారు, భోజనం పెడతారు, సన్మానం చేస్తారు, నాకు అక్కకు తమ్మునికి సన్మానం చేస్తారు, మా వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళని ఆడ కిందనో లేకపోతే ఆడ కూర్చుండే పెడతారు, వాళ్ళకి భోజనాలు తెస్తారు, సన్మానం ఆడనే బయట చేస్తారు, ఇలా కొడతారు. అట్లా నేను అస్సలు ఒప్పుకో. వాళ్ళు మనతో సమానంగా, మనతో చైర్లో కూర్చోవాలి సఫాయి కార్మికులు, మనతో సమానమైన భోజనం వాళ్ళ మధ్యలో మనం కూర్చుని తినాలి, వాళ్ళతోటి మాకు ఎట్లయితే సన్మానం చేసినో వాళ్ళకు కూడా అట్లా సన్మానం చేస్తానంటే ఐ విల్ రైట్, లేదు అంటే కష్టం సార్ అని చెప్పిన. అరే భలే ఉన్నాయిందా సుదర్శన్, భలే ఉన్నది, నువ్వు ఎట్లా మాట్లాడతావు, నా దగ్గరకు అప్పుడు ఎట్లా అని చూసినావు సుదర్శన్, నేను మా ఇంట్లోకి వస్తావు, నువ్వు బువ్వ తింటావు, నీతో మేము కలిసి ఉన్నావు, కులాలు మతాలు చూసుకోలే కదా అంటే. నేను అనేది ఏంటంటే, ప్రేమించేది ఎక్కడ తెలవాలంటే అక్కడ తెలవాలి. మనం మాటలు చెప్పుకోవడం కాదు, చేసి క్రియలలో చూపెట్టాలి. చెప్పడం ఎవరైనా చెప్తారు, నేను అంటే ఇక మన వాళ్ళు చాలా ఎమ్మెల్యేలు చాలా మాట్లాడుతూ ఉంటారు, చాలా చెప్తే ఇక మనం వద్దు. కానీ నేను అనేది ఏంటంటే, క్రియలు ఎక్కడ స్టార్ట్ కావాలి, మన దగ్గర స్టార్ట్ కావాలి. నేనన్నా సార్ అంటే మీకు ఫోటో చూపెడతాను, నా సెల్లో ఉంటుంది చూడండి, మీకు వాట్సాప్ చేస్తాను, మన గ్రూప్ క్రియేట్ చేస్తే. ఆ హెచ్ఎం సార్ మా మధ్య సఫాయి కార్మికులు ఉంటాడు, వీళ్ళు తమ్ముడు సురేష్ వీళ్ళంతా చూసే ఉండొచ్చు. ఎందుకంటే సఫాయి కార్మికులు ఉంటారు, మధ్యలో మేము కూర్చుంటాం, సర్పంచ్ కూకుంటుంది, మా అందరితో సమానంగా భోజనం చేస్తారు, వెళ్తారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే ఆ రోజు, బిడ్డ మా వాళ్ళు భయపడ్డారు. నేను ఒక్కటి చెప్పిన, నేను ఎక్కడ ఉంటే నా జాతి అక్కడ ఉండాలి, నాకు అదే గౌరవం. నేను ఇక్కడ ఉండి నా జాతి కింద ఉంటే నేను ఒప్పుకోను. మీరు రావాలమ్మా. అలా మా చిన్నమ్మలు ఉంటారు, మా వదినాలు ఉంటారు, సఫాయి కార్మికులు. వదినాలు అంటే మరదల మంది కూర్చోాలంటే భయపడతారు. వద్దు, ఇక బయట అది ఇక్కడికి వచ్చిన సమావేశం కాడికి వచ్చినప్పుడు మీరందరూ మీరు సమానమే అని చెప్పి వాళ్ళని మా పక్క కూర్చోబెట్టి భోజనం చేసి సన్మానం చేసి పంపించిన.
నేను మీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు నా విజ్ఞప్తి ఒకటే, మనల్ని మనం కించపరచుకోకుండా మన వాళ్ళను మోటివేషన్ చేసుకుంటూ పని ఎక్కువ చెప్పించుకుందాం. నేను దళితుడిని సర్పంచ్ అయినా నా గౌరవం గ్రామంలో నిలబడాలంటే మీరు దళితులు, మీరు మాదిగ వాళ్ళు, మీరు పని చేస్తే తప్ప నా గౌరవం రాదు. అంటే గ్రామంలో పారిశుద్ధ కార్మికుల వల్లనే దాదాపు 80% పేరు వస్తుంది. మరి వాళ్ళని మనం మంచిగా చూసుకుంటూ వాళ్ళ ద్వారా పని తీసుకుంటూ మన జాతి గౌరవాన్ని కాపాడుకుందాం. దయచేసి నేను అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వార్డు మెంబర్లో కూడా, వార్డు మెంబర్ అంటే ఆ వార్డుకు మీరు తల్లి తండ్రితో సమానం అమ్మ. మీరు ఎవరి నిర్లక్ష్యంగా మాట్లాడొద్దు, గౌరవం అసలు కోల్పోవద్దు. మనం అన్నట్టు గౌరవాన్ని కోల్పోవద్దు. మనం ఏ స్థాయిలో ఉంటామో ఆ స్థాయిలో సీట్లో కూర్చోవాలి, రైట్. కానీ ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు మన ప్రవర్తన కూడా వాళ్ళు చూడాలి. అరే రైట్, వార్డు మెంబర్ అంటే వార్డు మెంబర్కు సరిపడా గౌరవం ఇస్తుంది, ఆమెకు ఆ గౌరవం ఉన్నది అనేది మనం చూపెట్టుకోవాలి. ఇవన్నీ నేను నిండు నా ఒంట్లో అంబేద్కర్ భావాజాలం ఉంటుంది మీకు చెప్తున్నా. పే బ్యాక్ ది సొసైటీ అంటే నా చిన్నపెండాల్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం 12 వార్డులకు 12 వార్డులు గెలవడం అనేది ఇది చరిత్ర. అదేవిధంగా ప్రత్యర్థి మీద 821 మెజార్టీ సాధించడం అంటే మీరు ఆలోచన చేయండి. విషయం ఏంటంటే ఇక్కడ మళ్ళీ నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, రెండు పార్టీలు మనల్ని విస్మరించినా కూడా ప్రత్యేకంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అధికార పార్టీ వాళ్ళు మేము ఈ పని చేస్తాం, ఆ పని చేస్తామని చెప్తారు. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము ప్రతిపక్షం నుండి అధికారంలో కొత్త ఈది చేస్తామని చెప్తాం. మరి ఏ పార్టీ లేని ఇండిపెండెంట్లు ఏం చెప్పుకోవాలి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అంటే మనకి ఏది లేదు, ఏం చేయలేము అనేది వాళ్ళు ప్రచారం చేస్తారు, నిజమే. కానీ నేను ఈరోజు గ్రామంలో నాకు గొప్ప కాదు చెప్పుకునేది, చేసిన కార్యక్రమాలు నేను మేనిఫెస్టో ద్వారా ఆ గ్రామంలో విడుదల చేసిన. ఎందుకంటే గ్రామంలో వివిధ కుల సంఘాలు ఉంటాయి, అదేవిధంగా ఆపది సంపద ఉంటుంది, మర్యాద మన్ననలు ఉంటాయి. మరి ఇవన్నీ మనలో వాళ్ళు చూడాలి. అంటే నేను ఉన్న ఇక్కడ మన కొందరు మిత్రులకు తెలుసు, ఇంతకుముందు సీన్ అన్నట్టు నేను కుడి చేయికి ఇచ్చింది ఎడమ చేయికి ఇచ్చింది కుడి చేయికి తెలియకూడదని బైబుల్ వాక్ ఉంటుంది. దాన్ని నిత్యం అనుసరించే వ్యక్తిని నేను. ఎందుకంటే చేసింది చెప్పుకోవడం కాదు, అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అన్నట్టు. నాకు అవకాశం వచ్చింది, మరి నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేను చేసినది చెప్పుకోకపోవడం ఇక తప్పవుతుంది, ఖచ్చితంగా చెప్పాలని ఖచ్చితంగా మేనిఫెస్టో ద్వారా నేను కరోనా టైంలో గ్రామానికి చేసినది చెప్పిన. 3500 మంది అమ్మ, 4000 మంది ఉంటారు మా గ్రామంలో. 4000 మందికి మరి కరోనా కష్టకాలంలో 5 కిలోల కూరగాయలు పంపిణీ చేసిన వ్యక్తిని నేను. గ్రామంలో చనిపోతున్నారు, శ్వాస పడక చనిపోతున్నారని చెప్తే 75,000 రూపాయలు చెల్లించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తెచ్చి గ్రామానికి డొనేషన్ చేసి ఒక 20-30 మంది ప్రాణాలను కరోనా టైంలో కాపాడినామమ్మా. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు మా గ్రామంలో ఫీజర్ కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా, ఎంపీ ద్వారా ఒక ప్రోగ్రాంకి ఎంపీ దయాకర్ అన్న నాకు చాలా దగ్గర, మేము మిత్రులం. ఒక ప్రోగ్రాం కట్టాలనే గ్రామంలో ప్రోగ్రాం జరుగుతుంది. ఆయన 150 ఫీజర్లు మన వర్ధన్పేట కాన్స్టిట్యున్సీకి ఇస్తూ ఉంటే నేను ఆ ప్రోగ్రాంలో నేను ఒక ఇన్వైటర్ను వెళ్ళిన, చూసిన ప్రోగ్రాం చూసిన తర్వాత అన్నకు రిక్వెస్ట్ చేసుకున్నా, అన్న మరి మా గ్రామంలో కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది, నువ్వు ఏదైనా చేసి ఒకటి ఇయ్యన్న ప్లీజ్ అన్న. అంటే
ఆ ఫీజర్ వెంబడే నా మాట ప్రకారం గ్రామానికి పంపడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఏ గ్రామంలోనైనా వివిధ కులాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి. ఏ కుల సంఘాలు కూడా ఒక గుడి కట్టుకుంటామని నా దగ్గరికి వస్తే ఆ గుడి కోసం 10,116 తగ్గకుండా ఇచ్చిన. దాదాపు 10 కులాల వరకు 10 కులాలు తగ్గకుండా ఇచ్చిన. ఈ విషయం మా మేనిఫెస్టోలో కూడా పెట్టిన. అదేవిధంగా మా గ్రామంలో ఎవరైనా నిరుపేదలు పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళ 10,116 చూడకుండా ఇచ్చినామా. మా ఊళ్ళో సింధు కళాకారులు ఉంటారు, వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటున్నా మా బిడ్డకు మీ దగ్గర అడుక్కునేటోళ్ళం మేము, మా బిడ్డకు మీరు గంటె పుస్తే మట్టెలు చేయించాలని నన్ను అడిగిండ్రు. రైట్, చేపిస్తానే వాళ్ళ 2 పెళ్లిలకు చేపించిన. అదేవిధంగా మా గ్రామంలో ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడ్డా వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు వీలైన కాడికి నేను వెళ్ళి వ్యక్తిగత సహాయాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇంకేదో చెప్పుకుంటా పోతే ఇప్పుడు CMRF చెక్కులు ఇస్తూ ఉంటారు హాస్పిటల్లో బిల్లు. మా ఊళ్ళో నాకు ఏ అధికారం లేకపోయినా సర్పంచ్ని కాదు, ఎంపీటీసీని కాదు, నాకు పరిచయం ఉన్న కడియం శ్రీహరి సార్ ద్వారా, నాకు పరిచయం ఉన్న అరూరి రమేష్ అన్న మా బావ ద్వారా దానికి 50 లక్షల రూపాయల వరకు మా చెక్కులు ఇప్పించింది నేను. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నా కాబట్టి ఎప్పుడు నేను ఇవన్నీ ప్రజల్లో చెప్పలే. మా ఊళ్ళో 4 చర్చిలు 3 చర్చిలు ఉంటాయి. ఒక చర్చికి ఇచ్చింది ఇంకో చర్చి వస్తలేనట్టున్నాను చెప్ప 3 చర్చిలకు సమానంగా నేను సహాయం చేసిన వ్యక్తి. ముగ్గురు దగ్గర పోయినాం. గాంధీ, మన జిన్నా, అంబేద్కర్. అంటే జాతిని మేల్కొల్పుకోవడం కోసం, నా జాతి ఇంకా చీకట్లనే ఉంది, నా జాతిని మేల్కొల్పాలంటే నేను ఇంకా రాయాల్సిందే, నా జాతి కోసం నేను చేయాల్సిందే, ఇంత చేసినా తక్కువ అనే ఒక గొప్ప ఆలోచన మరి ఆ రోజులలో అంబేద్కర్ కడుకుంటే ఈరోజు మన అంబేద్కర్ ఫలాలను మనం నిండుగా అనుభవిస్తున్నాం. మనకెందుకు ఉండదు అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబేద్కర్ అంటే కులంలో అందరు త్యాగాలు చేయరు, ఎవరో ఒకరు 2-3 త్యాగాలు చేస్తే ఆ త్యాగాల వల్ల ఫలితాలు యావత్ జాతి పొందుతుంది. ఎగ్జాంపుల్ అంబేద్కర్, తర్వాత మందాకృష్ణ మాదిగ అన్న ABCD వర్గీకరణ చేస్తే ABCD వర్గీకరణ ఒక్కరితోటి స్టార్ట్ అయిన ABCD వర్గీకరణ ఈరోజు మన మాదిగ జాతి అనుభవించే దగ్గరికి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు మనం ఉపకులాల గురించి మనం చాలా చక్కగా చెప్పిండ్రు. ఆ కులాలన్నీ అట్లా కాదు, ఇట్లా ఎవరి వాట వాళ్ళకు ఉండాలనేది మరి ఆ రోజు కృష్ణన్న చేపట్టిన యాత్ర ఈరోజు మనం రేపు భవిష్యత్తులో అనుభవించే దిశగా మనం పనిచేస్తాం. దయచేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి అంబేద్కర్ ఆలోచనలను, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను, అదేవిధంగా కృష్ణన్న గారి సోవలో మనందరం ముందుకు సాగుతూ మన జాతులను కాపాడుకుంటూ, అదేవిధంగా గ్రామాలను కూడా కాపాడుకుంటూ, గ్రామాలలో మనకు ఇచ్చిన బాధ్యతను కూడా ఏ కులాలను విమర్శించకుండా, ఏ కులాలను తక్కువ చూడకుండా, అన్ని కులాలను సమాన దృష్టితో చూసుకుంటూ అందరి మన్ననలు పొందే విధంగా ఈ సర్పంచులు, వార్డు మెంబర్లు పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళు అంటున్నారు కదా, ఎవరు వాళ్ళు పే బ్యాక్ ది సొసైటీ ద్వారా వాళ్ళ గ్రామాలలో కార్యక్రమాలు చేసిండో వాళ్ళని చెప్పుమనాలి మనం కూడా. ఎందుకంటే మనం దళితులం, నేను దళితుని, నేను మాదిగోళ్ళను, నేను మాదిగ జాతిని ఉద్ధరిస్తా. ఉద్ధరించడం కాదు భయ్, అసలు వచ్చిన వాళ్ళని గౌరవిస్తారా మనం, అది చెప్పాలి ముందుగా. ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక మాదిగోళ్ళని ఓట్ల వరకే మనం పనిచేస్తున్నాం. ఓట్లు అయిపోయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కారులో మన మాదిగోడు ఉంటాడానే అనా
ఒక్క ఎమ్మెల్యే కారులో ఒక మాదిగాన్ని ఎక్కించుకొని తిరిగిన ఎమ్మెల్యే అన్నది చూడండి. దయచేసి ఇవి నేను ఎందుకు చెప్తానంటే, నిజంగా మన జాతి అనగారిన జాతులలో ఇంకా ఇంకా కిందికి పోవడానికి కారణం ఏంటంటే, ఎదిగిన వాళ్ళు మనల్ని గౌరవించడం లేదు. అది ఫస్ట్. ఎదిగిన వాళ్ళు మనల్ని గౌరవించడం లేదు. నేను అనేది ఏంటంటే, ఎదిగిన ప్రతి దళితుడు పేదకి సొసైటీ లాగానే గౌరవాన్ని కూడా సమాజానికి మన జాతికి ఇవ్వాలని నేను వాళ్ళకి చెప్తున్నా. అది లేదు, మాటలు చెప్పుకోవడానికి కాదు, పనులు చేయాలి, చూపెట్టాలి. అందుకనే నేను ఒకటే చివరిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏది ఏమైనా ఒక జాతి గౌరవాన్ని కాపాడే దిశగా మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం